నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆటిజం అంటే ఏంటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు ఉంటే ఆటిజం అని గుర్తించాలి? ఆటిజం వంశపారంపర్యంగా వస్తుందా? స్పీచ్ డిలే ఉంటే ఆటిజం వస్తుందా? మెల్లకన్ను ఎందుకు వస్తుంది? థెరపీ ద్వారా బాగు చేయొచ్చా? పిల్లల్లో ఆటిజం మరియు కంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కొరటాకొన స్పెషలిస్ట్ ఆర్థోపెడిస్ట్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం అంటే ఏంటండి? ఆటిజం అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి కనిపిస్తూనే ఉన్నాయి పిల్లల్లో. సో ఓవరాల్గా ఏంటంటే రిపీటేటివ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. సో పిల్లల్లో రిపీటేటివ్ బిహేవియర్ అంటే మామూలుగా ఎకులులియా కూడా అనొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్యాన్ని రొటేట్ అయ్యే మూమెంట్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే ట్రైన్ టాయ్స్ కానీ కార్ టాయ్స్ కానీ అలాంటి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే మాటలు ఉండవు. సో ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతుంది, మాటలు రావట్లేదు, వస్తాయిలే అని వెయిట్ చేస్తూ ఉంటాం. కాకపోతే పిల్లలు మింగిల్ అప్ అవ్వరు. సో వాళ్ళది ఒక ఓన్ వరల్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో సెల్ఫ్ టాక్ అనేది ఉంటుంది కొంతమందికి. సో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటుంది. ఇట్స్ లైక్ చాలా హ్యూజ్ టాపిక్ అన్నమాట ఆటిజం. సో డిఫరెంట్ ఇష్యూస్తో ఉంటారు అన్నమాట పిల్లలు. సో ఓవరాల్గా చెప్పాలంటే నార్మల్ పిల్లలకి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. బట్ చిన్నప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి కొన్ని థెరపీస్ ఇచ్చి వాళ్ళకి డెఫినెట్లీ నియర్ టు నార్మల్ పిల్లల్లాగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం ఇవ్వగలం. సో ఫస్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో మోహన్ గారు, నమస్తే అండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి. ఇది మా అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 8 years. ఓకే. సో అది డెలివరీలో వచ్చేసి 9 months కన్నా ఒక 15 days ముందు డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ. ఓకే, పర్లేదు. ఓకే. సో కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది స్పీచ్ అనేది సరిగా ఉండదు. ఓకే. మళ్ళీ మనము ఏమైనా అడిగినా కానీ మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే అదే క్వశ్చన్ రిపీట్ చేస్తాం, దాని ఆన్సర్ కూడా అన్నమాట. ఓకే. 3-4 times మోటివేషన్ చేస్తే అప్పుడు దాని తర్వాత దాన్ని ఆన్సర్ ఇస్తారు అన్నమాట. ఓకే. సో మేము అది న్యూరాలజిస్ట్ దగ్గర కూడా చూపించామన్నమాట. ఓకే. వాళ్ళ దగ్గర తీసి ఆ పీరియడ్ అది ఉన్నారని చెప్తున్నాను. ఓకే. సో మీరు టీవీలో స్క్రోలింగ్ చేస్తే అదైతే మీరు సింటమ్స్ చెప్తున్నారు కదా, అవును. సేమ్ సింటమ్స్ ఉంది అనమాట. అది పిల్లలతో మింగిల్ అవ్వడు, తను ఆడుకుంటాడు. మళ్ళీ ఎక్కువ టీవీలో యూట్యూబ్ లో ఎక్కువ వాషింగ్ మెషిన్ ఇట్లా రౌండ్ గా తిరిగేది ఉంటుంది. అలాంటి వాటిని ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను అనమాట. రౌండ్ గా తిరిగేది వాషింగ్ మెషిన్ అట్లా రౌండ్ గా తిరిగేది. ఓకే. ఫైన్. సో ఇవి అన్నీ ఏంటంటే ఎస్ అఫ్ కోర్స్ ఇందాక చెప్పాను రిపీటేటివ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది అనుకోండి. సో డెఫినెట్లీ పిల్లలకి స్పీచ్ అనేది కూడా కొంచెం ప్రాపర్గా ఉండకపోవచ్చు. సో స్పీచ్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో బాగానే ఉంటాను, కాకపోతే బయట వాళ్ళతో నేను మింగిల్ అప్ అవ్వాలంటే డెఫినెట్లీ నా స్పీచ్ అనేది బాగుండాలి. సో అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఒక భయం లాగా ఉంటుంది వాళ్ళకి. సో దే ఫీల్ లైక్ బిట్ లో అన్నమాట. సో అందుకే వేరే వాళ్ళతో మింగిల్ అప్ అవ్వడానికి ఇష్టపడకపోవచ్చు వీళ్ళు. సో ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి ఇష్యూస్కి డెఫినెట్లీ కొన్ని థెరపీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ స్పీచ్ థెరపీతో పాటు సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ కానీ, లేదంటే విజన్ థెరపీ కానీ, ఇలా బిహేవియర్ థెరపీ కానీ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఎవరికి ఏదైతే థెరపీ నీడ్ ఉంటుందో ఆ విధంగా మనం వాళ్ళకి థెరపీస్ ఇస్తూ ఉంటాం. కొంతమందికి 2-3 థెరపీస్ ఇస్తాం, కొంతమంది 1 థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఇష్యూస్తో ఉంటారు. కొంతమందికి జస్ట్ కౌన్సిలింగ్ నీడ్ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళ ఇష్యూస్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మెంటల్ ఏజ్ని బట్టి మనం థెరపీస్ ఏదైతే ఉంటాయో అవి అడ్వైస్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు నియర్ టు నార్మల్ అయిపోతారు, వాళ్ళు అందరితో మింగిల్ అప్ అవ్వగలరు డెఫినెట్లీ. సో దానికోసం మీరు డెఫినెట్లీ అడ్వైస్ తీసుకోవడానికి రాగలరు మీరు. నెక్స్ట్ కాలర్ స్వర్ణ గారు ఉన్నారండి. స్వర్ణ గారు, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య చెప్పండి అమ్మా. మా అబ్బాయికి ఇప్పుడు 19 months ఉంది. 19 months. ఓకే. అదే సార్, వాడికి తీసుకుని వెళ్తే ఆటిజం అని చెప్పారు. క్లాపింగ్, హ్యాండ్స్ రొటేట్ గా తిరగడం, ఓకే, ఇంకా అటు ఇటు ఎక్కువగా తిరగడం, హైపర్ యాక్టివ్ అని కూడా అన్నారు కొంచెం. ఓకే సార్ దానికి ఎలాగండి మెడిసిన్ ఏంటనేది? దీనికి స్పెసిఫిక్గా మెడిసిన్ అయితే ఏమి ఉండదండి. సో ఎస్ అఫ్ కోర్స్ కొంత ఏజ్ అయిపోయింది, 9 years 10 years అయిపోయింది. సో ఇంకా హైపర్గానే ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు కొంచెం ఏంటంటే ఒక 10 years తర్వాత ఆర్ 12 years తర్వాత ఏంటంటే మోల్డ్ అవ్వడం కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఇంప్రూవ్మెంట్స్ స్లోగా ఉంటాయి. సో ఎప్పుడైతే 10-12 years లోపల ఉన్నారనుకోండి పిల్లలకి, వాళ్ళకి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 19 months అంటున్నారు, బ్యూటిఫుల్ ఏజ్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని థెరపీస్ రికమెండ్ చేస్తే సో పాప
పాపకి ఇప్పుడు ఇనీషియల్గా 2 థెరపీస్ రికమెండ్ చేయాలా, 1 థెరపీ రికమెండ్ చేయాలా చూద్దాం మనం. సో దాన్ని బట్టి ఏంటంటే రెగ్యులర్గా థెరపీస్ తీసుకుంటా వెళ్తే ఆ ఇష్యూస్ ఏదైతే ఉంటో మెల్లమెల్లగా వెళ్ళిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే 1.5 year వరకు ఏ ఇష్యూ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము ఇలా డిజార్డర్స్. సో డిజార్డర్ ఏదైతే ఉందో 1.5 year తర్వాతనే మనం రెక్టిఫై చేయగలం. కొంతమందికి 2 years టైం పడుతుంది. సో నార్మల్గానే అన్ని మైల్ స్టోన్స్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా, బట్ మెంటల్గా ఏదైతే ఉంటుందో, ఏదైతే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మర్చిపోతూ ఉంటారు 1.5 year వచ్చేసరికి. సో అక్కడ రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. హైపర్గా ఉంటారు కొంతమంది, అండర్స్టాండింగ్ అనేది ఉండదు, కమాండ్ ఫాలోయింగ్ ఉండదు, సో ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇలాంటివి ఎక్కువగా ఎలా ఇష్యూస్ ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ మనం థెరపీస్ కూడా కొంచెం 3-4 థెరపీస్ అలా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చిన్నప్పుడు కాబట్టి 1-2 థెరపీస్తో మనం నియర్ టు నార్మల్ అంటే కొన్ని మంత్స్లోనే చేయగలం. సో ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే టైం కూడా డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది అన్నమాట లైక్ పిల్లలు నియర్ టు నార్మల్ అవ్వడానికి. సో బ్యూటిఫుల్గా ఏజ్ ఉంది కాబట్టి మీరు నియర్ బై ఏదైనా సెంటర్ ఉందనుకోండి అక్కడ తీసుకెళ్ళండి. లేదు అంటే హైదరాబాద్లోనే ఉంటారంటే మీరు ఇక్కడ అశోక రిహాబ్కి రావచ్చు మీరు. నెక్స్ట్ సాయి గారు ఉన్నారండి కాలర్. నమస్తే అని చెప్పండి మీ సమస్య. హలో, నమస్తే. నమస్తే. సార్, మా పాప 3 years 2 months అండి. ఓకే పాప ఓకే. అయితే పాప ఏంటంటే మాటలు వస్తున్నాయి కానీ పూర్తిగా వస్తున్నాయి. ఓకే. అంటే ఒకటే ఇంతకుముందు యాక్చువల్గా 2 months బ్యాక్ నాన్న అమ్మ ఇవన్నీ గత 1 week 10 days నుంచి ఏంటంటే అమ్మ నాన్న ఓకే, మిగతా పదాలు ఏంటంటే అన్న 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 టీవీ కీ అని అలా వస్తున్నాయండి. ఓకే ఓకే ఓకే. అది కాకుండా వేరే ఇష్యూస్ ఏమైనా? వేరే అంటే తను ఒక చోట ఉంటలేదండి. ఓకే, కొంచెం హైపర్గా అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది అనుకుంటా ఇంట్లో. అవునండి. ఓకే. ఇంట్లో కూడా బొమ్మలు వేసామనుకోండి, బొమ్మలు వాటిల్లో అంటే 1 minute ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. అవునండి. ఓకే. సో డెఫినెట్లీ పాపకి నార్మల్గా నాట్ ఓన్లీ స్పీచ్ ఇష్యూ, దాంతోపాటు కొన్ని మేబీ సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ ADHD లాంటి ఇష్యూస్ ఉండొచ్చు. అంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే మైల్డ్గా ఉండొచ్చు అది. సో మోడరేట్ కానీ సివియర్ కానీ ఉంటే ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు, వీళ్ళకి మాటలు కూడా ఉండవు. సో పాపకి మాటలు వస్తున్నాయి కాబట్టి సో కొంచెం కొన్ని అదర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక థెరపీ అనేది ఉంటుంది. అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది దాని త్రూ మనం ఏంటంటే పిల్లల హైపర్నెస్ అనేది తగ్గించవచ్చు. అండ్ ఏదైతే స్పీచ్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మిస్ ఆర్టికులేషన్స్ లాగా ఉంది పాపకి, రాని లా అనడం, దాని దా అనడం. సో ఇలాంటి ఇష్యూస్ని ఏంటంటే స్పీచ్ థెరపీ త్రూ మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయగలము. కాసేపు లైక్ ఒక 3-4 months ఆర్ 6-7 months మనం కంటిన్యూస్గా థెరపీ చేస్తే ఇలాంటి ఇష్యూస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. నార్మల్గా 3 years ఏజ్ కాబట్టి చాలా మంచి ఏజ్ ఇది కూడా. సో 3 point చేంజ్ అన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రెగ్యులర్గా థెరపీస్ ఇస్తే అలాంటి ఇష్యూస్ తగ్గిపోతాయి. లేకపోతే ఏమవుతుంది, వయసు పెరిగే కొద్దీ ఇష్యూస్ పెరుగుతూ వస్తాయి. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో డెఫినెట్లీ రొటీన్ లైఫ్లో చాలా ఉంటాయి కమిట్మెంట్స్. సో అవి కొన్ని కొంచెం పక్కన పెట్టేసి పిల్లలపైన ఫోకస్ చేస్తే డెఫినెట్లీ చిన్న ఏజ్లో ఏంటంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ తొందరలో రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం థెరపీ సెంటర్కి వెళ్ళి చూపించండి ఒకసారి. సో ఓవరాల్గా ఏ థెరపీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి రికమెండ్ చేయాల్సిన థెరపీస్ ఏదైతే ఉంటాయో ఒక 2 థెరపీస్ సరిపోతున్నాయని అనుకుంటున్నాను. ఒకటి సెన్సరీ ఇంటిగ్రేషన్ అండ్ రెండవది వచ్చేసి స్పీచ్ థెరపీ. ఈ 2 థెరపీలు తీసుకుంటే సరిపోతుంది పాపకి. నెక్స్ట్ మహేష్ కుమార్ గారు అండి నెల్లూరు నుంచి. మహేష్ కుమార్ గారు మేడం చెప్పండి మీ సమస్య. సార్, మా బాబు 6.5 years సార్. ఓకే. ఆల్రెడీ నేను స్పీచ్ థెరపీ ఇచ్చాను, బిహేవియర్ థెరపీ ఇచ్చాను, అయినా కానీ బాబు మటుకు హైపర్ గానే ఉంటున్నారు సార్. ఓకే. తనంతటా తానే పాటలు పాడుకుంటాడు కానీ మనం పిలిస్తే మమ్మీ అని పిలవడు, ఏం పిలవడు సార్. ఓకే. దానికోసం. సో ఏజ్ ఎంత అన్నారు? ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి కొన్ని అడిషనల్గా ఏదైతే థెరపీస్ ఉంటాయో నార్మల్గా ఇప్పుడు CST అంటూ ఉంటాం, క్రేనియల్ సాక్రల్ థెరపీ అంటూ ఉంటాం, అండ్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. అంటే కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది, సో డిస్ట్రాక్షన్స్ తగ్గుతూ వస్తాయి. అప్పుడే పిల్లలు ఏంటంటే మాటలు ఏదైతే మాట్లాడో అది కాపీ, ఇమిటేషన్, సో కేరింగ్, షేరింగ్ ఇవి అన్నీ నేర్చుకోగలరు అనమాట. సో ఓవరాల్గా ఏదైతే స్పీచ్ ఇష్యూ ఉందని మనం వెళ్తూ ఉంటాం కానీ స్పీచ్ యాక్చువల్గా ఇష్యూ ఉండదు పిల్లలకి. సో ఏదైతే అటెన్షన్, పూర్ కాన్సన్ట్రేషన్, పూర్ ఐ కాంటాక్ట్, మోర్ డిస్ట్రాక్షన్స్, ఫోకసింగ్, ఫిక్సేషన్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి స్పీచ్ అనేది డిలే అవుతూ వెళ్తుంది. సో పిల్లల పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే స్పీచ్ ఒకటే ఇష్యూ ఉంది కదా, స్పీచ్ ఇద్దాం. సో డెఫినెట్లీ అది ఒకటే ఇష్యూ ఉంటే డెఫినెట్లీ ఒక 3-4 years తర్వాత వచ్చేస్తూ ఉంటుంది. అంటే 3 yearsలో ఫుల్ ఫ్రెష్గా మనలాగా మాట్లాడతారు పిల్లలు. ఒక 4 years వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో లాజికల్గా ఆలోచించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఆలోచించి దానికి ఆన్సర్ ఇవ్వడం, క్వశ్చన్ అడగడం, ఇది 2-way కమ్యూనికేషన్ అవుతుంది. బట్ ఏజ్ పెరుగుతుంది, బట్ ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ రావాలో మెంటల్ ఏజ్ పరంగా అంటే
వర్బల్ కమ్యూనికేషన్ అంటూ ఉంటాం, అది రావట్లేదు అనుకుంటే ఇలాంటి ఇష్యూస్, విజువల్ ఇష్యూస్ అండ్ లైక్ సెన్సరీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు పిల్లలకి. సో ఓవరాల్గా ఒక 2 to 3 థెరపీస్ అడ్వైస్ చేయగలం మనం చైల్డ్కి. సో డెఫినెట్లీ అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, డెఫినెట్లీ మీరు హైదరాబాద్కి రావచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ యాదగిరి గారు ఉన్నారండి స్టేషన్ గన్పూర్ నుంచి. యాదగిరి గారు, అయితే ఈ ఆటిజం అనేది వంశపారంపర్యంగా వస్తుందంటారా, ఎలా ఉంటుంది? స్పెసిఫిక్గా వంశపారంపర్యంగా అయితే దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ అన్నమాట. సో జెనెటికల్గా వచ్చేది ఏంటంటే రీసెర్చ్ ప్రకారం అయితే అది ప్రూవెన్గా అయితే లేదు, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ నార్మల్గా ఒక 10% అనుకోవచ్చు. సో అది కాకుండా ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఇప్పుడు అందరూ వర్కింగే, సో ఉమెన్ కూడా వర్కింగ్ కాబట్టి అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ సిటీస్లో. సో న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సోషలైజేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేది, సో ఎవరొకరు ఫ్యామిలీ మెంబర్ వాళ్ళతో ఎంగేజ్ చేసేవాళ్ళు పిల్లల్ని. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు ఎవరితో మాట్లాడాలి అనేది అర్థం కాక, సో వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళది వాళ్ళు సో సెల్ఫ్ టాక్ అంటూ ఉంటాం, సో సెల్ఫ్ ప్లే అంటూ ఉంటాం, ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మేజర్ ఇష్యూ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ గ్యాజెట్స్, టీవీ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్, ట్యాబ్, సో ఇలా ఏంటంటే అది 1 వే కమ్యూనికేషన్, 2 వే ఉండదు. సో ఏదైనా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చూసింది వినింది మనం మాట్లాడాలని అందరికీ రాదు. సో ఓవరాల్గా ఏంటంటే దీనివల్ల కూడా అడక్షన్ అయిపోతూ ఉంటుంది పిల్లలకి. సో అలా అడక్షన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్పీచ్ డిలే కానీ లేదు అంటే అదర్ ఇష్యూస్, అంటే ఎవరైనా పిలిచినా వినిపిస్తుంది, రెస్పాండ్ అవ్వరు, సో నేమ్ కాలింగ్ రెస్పాన్స్ ఉండదు. సో ఓవరాల్గా ఐ కాంటాక్ట్ చేయాలన్నా నార్మల్గా ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడలేరు పిల్లలు. సో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ పెరగడం వల్ల డెఫినెట్లీ ఈ విధంగా ఆర్టిస్టిక్ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు అండి కుప్పం నుంచి. ఉదయ్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు ఉదయ్ కుమార్. ఓకే సార్ మా బాబుకి మాటలు కొంచెం, హలో చెప్పండి వినిపిస్తుంది మాటలు. మా బాబుకి ఆటిజం ఉందని చెప్పారు సార్. ఓకే. బాబుకి ఇప్పుడు 7 years రన్నింగ్ సార్, 6 కంప్లీట్. ఓకే. బాబు వచ్చి మామూలుగా 4 years వరకు మేము మగపిల్లలు లేట్ గా మాట్లాడతారులేనే కొంచెము అంటా ఉంటారు అనుకున్నాం సార్. ఇప్పుడు 3 years గా మేము బెంగళూరులో సాగర్ హాస్పిటల్లో వైకుంఠరాజ్ సార్ అని సార్ దగ్గర మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఓకే. ఈ మధ్య బాబు స్కూల్ కి వెళ్తున్నాడు, బట్ మీరు చెప్పినట్లు మాటలు కొంచెం అదే లా డా ఈ అక్షరాలు తిరగట్లేదు బాబుకి. ఓకే. దానికి ఏదైనా మీరు సలహా ఇస్తారా? వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇంకా బాబుకి? సెన్సరీ ఇష్యూస్ ఆటిజంలో తక్కువ మాట్లాడతాడు, స్కూల్ కి వెళ్తాడు కానీ స్కూల్లో అందరి పిల్లల్లాగా కాకుండా కొంచెం అంటే అంతా వింటాడు కానీ అందరి పిల్లల్లా యాక్టివ్ గా ఉండట్లేదు. ఓకే. అదే సార్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు వెళ్తున్నారు థెరపీ సెంటర్కి, సో డెఫినెట్లీ ఏంటంటే మీకు వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మన దగ్గర నాట్ ఓన్లీ 2-3 థెరపీస్, ఓవరాల్గా 9 to 10 థెరపీస్ ఇస్తూ ఉంటాం మనం. అంటే ఏ పిల్లలకి ఏ థెరపీ ఇస్తే బాగుంటుంది అనేది ఓవరాల్గా కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా అంతా డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఒక 30-40 minutes 1 hour కూడా అవ్వచ్చు కన్సల్టేషన్. సో అందులో ఏంటంటే డీప్గా వాట్ ఈస్ వాట్ అనేది చైల్డ్కి ఏదైతే ఇష్యూ ఉంటుందో, ఎవ్రీ చైల్డ్ యూనిక్ అన్నమాట. ఒక 7-8 years వచ్చిన మాటలు రావట్లేదు అంటే డెఫినెట్లీ డిఫరెంట్ వింగ్లో మనం ఇచ్చామనుకోండి థెరపీస్, సో బాగుంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను విజన్ థెరపీ అనేది చాలా రేర్ మన ఇండియాలో దొరకడం, అంటే ఫ్యూ సెంటర్సే ఉన్నాయి, ఒక 4-5 centers ఉన్నాయి. అలానే CST అంటూ ఉంటాం, క్రేనియల్ సాక్రల్ థెరపీ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే సో చాలా రేర్ అన్నమాట. ఇవి అన్ని వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న థెరపీస్, సో ఇవి అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా స్పీచ్ వస్తున్నాం ఎంతవరకు నేర్చుకుంటున్నాడు బాబు, సో అది చూస్తూ ఉండాలి పేరెంట్స్. సో అట్లీస్ట్ ఒక 3 monthsకి ఎంత వేరియేషన్ అవుతుంది, ఎంత గ్రోత్ అవుతుంది, అట్లీస్ట్ ఒక 10% అయినా గ్రోత్ అనేది ఉండాలి. సో అలా ఉంటుందంటే డెఫినెట్లీ మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఒకవేళ ఆ గ్రోత్ అనేది కనిపించట్లేదు అనుకోండి, డెఫినెట్లీ ఒకసారి రండి, విజిట్ చేయండి, చూద్దాం మనం, సో మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ వంశీ గారు ఉన్నారు విజయవాడ నుంచి. వంశీ గారు. నమస్తే సార్, నా పేరు వంశీ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. సార్ మా బాబుకి 2.5 years అప్పుడు నేను చూపించాను సార్, అప్పుడు ఆటిజం అని మైల్డ్ ఆటిజం అని చెప్పి చేశారు. సో అప్పటి నుంచి నేను థెరపీస్ కంటిన్యూ చేస్తున్నాను సార్ బాబుకి. సో వాడికి స్పీచ్ అన్నది ఒక రీసెంట్ గా ఇప్పుడు వాడికి 7 years అది ఒక 1.5 year నుంచి స్పీచ్ స్టార్ట్ అయింది. బట్ అది ఒక మాట్లాడుతూ మళ్ళీ మర్చిపోతున్నాడు సార్. మళ్ళీ మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ కొద్ది రోజులు మాట్లాడుతున్నాడు, మళ్ళీ దాంతో మనం మాటలు చెప్పట్లేదు.
Okay. కొన్ని రోజులు అయితే నార్మల్ స్కూల్కి వెళ్తున్నాడు, ప్లస్ ఈవినింగ్ థెరపీస్కి వెళ్తున్నాడు. ఓకే. అండ్ రీసెంట్ గా ఏంటంటే నేను OT అన్నది ఆపేసాను సార్. మిగతా బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 3 కంటిన్యూ అవుతుంది. ఓకే. బట్ ఈ స్పీచ్ అనేది ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు మన కమాండ్స్ అన్ని ఫాలో అవుతాడు, మనం చెప్పిన ఆన్సర్స్ చెప్తాడు, అయితే అది కొద్ది రోజులు చెప్తాడు మళ్ళీ మర్చిపోతాడు. ఓకే. సో ఇప్పుడు ఆ OT వల్ల ఏమన్నా ఉంటుందా, ఇలాంటి స్పీచ్ మళ్ళీ ఏమన్నా మనోడి కంటిన్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, ఫైన్. సో అందుకే ఓకే, యాక్చువల్గా ఏంటంటే బాబుకి స్పీచ్ గురించి ఏదైతే ఉందో వర్డ్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. దెన్ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతున్నాడు. సో కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చినవి గుర్తుపెట్టుకుంటారు, నచ్చనివి ఏదైతే ఉంటాయో సో ఇంట్రెస్ట్ చూపించారు నేర్చుకోవడానికి. సో ఓవరాల్గా ఏంటంటే ప్రతి చైల్డ్ యూనిక్ అని ఇందాక చెప్పాను. సో ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో, ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మనకు నచ్చారనుకుంటే డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ అనేది ఉంటుంది. సో కొంతమంది అటెన్షన్ అనేది ఉండదు. సో అందుకోసం ఏంటంటే మనం డిఫరెంట్ వేలో అప్రోచ్ అవుతూ ఉంటే, అంటే ఎవ్రీ 3 monthsకి థెరపిస్ట్ మనం చేంజ్ చేస్తూ ఉంటాం. సో అలా చేంజ్ చేయడం వల్ల ఏముంటుందంటే, సో మల్టిపుల్ పర్సన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నేర్చుకుంటా ఉంటే వన్ వే అనేది నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా షార్ట్ టర్మ్ మెమొరీ అండ్ లాంగ్ టర్మ్ మెమొరీ కూడా అంటూ ఉంటాం. సో పిల్లలు నేర్చుకునేది ఏదైతే ఉంటుందో, సో కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్తో వింటామో అది లాంగ్ టర్మ్ మెమొరీకి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుతూ నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, వేరే పేషెంట్స్ ఉన్నాయి, అది నేను ఆలోచిస్తూ మాట్లాడాను అనుకోండి, ఆర్ ఇంట్లో వాళ్ళు కూడా సో ఏదైనా వంట వండాలి, సో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి పిల్లలతో మాట్లాడేటప్పుడు మదర్స్. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ మెమొరీ ఎక్కువగా యాక్టివ్లో ఉంటుంది. అంటే నార్మల్గా ఏదైతే మాట్లాడాలో అది ఫుల్ ఫ్లెడ్జ్గా గుర్తుపెట్టుకోకుండా సో వేరే దానిపైన ఎక్కువగా ధ్యాస ఉంటుంది పిల్లలది. సో ఎప్పుడైతే వింటూ ఉంటారో అది కొంచెమే విని వేరే యాక్టివిటీస్ ఏదైతే బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయో అవి షార్ట్ టర్మ్ బ్రెయిన్ అనేది ఎక్కువగా యాక్టివ్లో ఉంటుంది. సో దానికోసం ఏంటంటే షార్ట్ టర్మ్ మెమొరీ కింద వెళ్తుంది అనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే మనం విజన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్, డిస్ట్రాక్షన్స్, మెమొరీ పైన అండ్ ఐ కాంటాక్ట్ ఏదైతే దానిపైన మనం వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది విజన్ థెరపీ. నెక్స్ట్ వాణి గారు అండి, హైదరాబాద్ నుంచి. వాణి గారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మా అక్క బాబు ఉన్నారు, ఆ అబ్బాయికి 2.5 years. ఓకే. అయితే 1 year అయ్యా కూడా అత్త తాత అంటారు కదా చిన్నగా పిల్లలు, అలా అనలేదు. అందరేమో మగ పిల్లలకి లేట్ గా వస్తాయని మాట్లాడినారు. ఓకే. అలా ఒక 2 years అయినా మాట్లాడట్లేదని విజయనగరం, మాది శ్రీకాకుళం సార్, విజయనగరం సైడ్ ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో టెస్ట్ చేసి ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయి, టైం పడుతుంది అని ఏదో మెడిసిన్ ఇదేదో కార్నిస్టాన్ అని ఒక సిరప్ ఏదో ఇచ్చారు సార్. ఓకే. ఇంకా ఏదో క్రిస్టాంట్ అని ఒక టాబ్లెట్, ఈ లాస్ట్ 8-10 months వాడుతున్నారు. కానీ ఇప్పటికీ పిలిస్తే పలకడు, ఏటో గాల్లోకి చూస్తాడు. ఓకే. సో 2 years కాబట్టి డెఫినెట్లీ చైల్డ్కి ఏంటంటే నార్మల్ పిల్లలతో మనం కంపేర్ చేస్తూ ఉంటే సో 2 word సెంటెన్స్ అనేది మాట్లాడడం రావాలి, అట్లీస్ట్ 200+ మాటలు ఉండాలి అన్నమాట. సో ఓవరాల్గా మమ్మీ వెళ్దాం, డాడీ ఇక్కడికి రా, సో ఈ విధంగా చెప్పాలి, వాటర్ ఇవ్వు, టీవీ పెట్టు, ఈ విధంగా మాట్లాడాలి. బట్ మాట్లాడలేకపోతున్నారంటే డెఫినెట్లీ అక్కడ ఏదైతే టెస్ట్ చేశారో ఆటిజం ఆల్రెడీ డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ చేశారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మంచి ఏజ్, సో 1 to 3 years ఏదైతే ఏజ్ ఉంటుందో ఈ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏంటంటే మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నమాట ర్యాపిడ్గా. సో ఫుల్ ఫ్లెడ్జ్గా బాబుకి థెరపీస్ ఇస్తే డెఫినెట్లీ నియర్ టు నార్మల్ అయిపోతాడు, దాని గురించి ఏం వరి అవ్వదు. కాకపోతే ఏదైతే బెస్ట్ సెంటర్ ఉందో నియర్ బై మీకు, సో అక్కడికి వెళ్ళి ఒక 3-4 థెరపీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తే డెఫినెట్లీ వాడికి మాటలు రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మెడికేషన్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ మెడికేషన్స్ ఇవ్వచ్చు. కాకపోతే అది ఒక 10 to 20% or 30% వరకు వర్కౌట్ అవ్వచ్చు. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే కొంతమంది హోమియో ఇస్తారు, కొంతమంది ఆయుర్వేదిక్ ఇస్తారు, కొంతమందికి ఇంగ్లీష్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఏదైనా మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే రిపీటేటివ్గా మనం మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటే అది వస్తూ ఉంటుంది. సో ఏదైనా మెడికేషన్స్ తింటే డెఫినెట్లీ ఏ లాంగ్వేజ్ అనేది రాదండి. సో తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఏదైనా సో మాట్లాడాలి అంటే డెఫినెట్లీ రిపీటేటివ్గా మనం మాట్లాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనలక్ష్మి అండి, ఈస్ట్ గోదావరి నుంచి. ధనలక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. హలో. నమస్తే అండి, చెప్పండి. మా పాపకండి కొద్దిగా కొన్ని విషయాలు బిహేవియర్ అవన్నీ రావట్లేదు సార్. ఓకే. అదండి బిహేవియర్ కోసం. ఓకే. ఏజ్ ఎంత ఉంది పాపది? అండి 11 years వచ్చినాయి సార్. 11 years ఉంది. ఓకే. సో ఏ విధంగా మాటలు ఎలా ఉన్నాయి? మాటలు మొత్తం అన్ని టాకింగ్ పరంగా చాలా బాగా మాట్లాడుతుంది సార్. ఓకే. ఓకే. సో డ్రెస్ చేసుకోవడం, కొద్దిగా రిమూవ్ చేసుకోవడం, ఓకే, డ్రెస్ లేకుండా అంటే
సిగ్గు అంటూ ఏమీ అంటే తనకి అర్థం కాకపోవడం వల్ల అలా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పిల్లలకి ఏంటంటే 3-4 ఇయర్స్ నుంచి అన్ని క్లాత్స్ ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి, సో మిర్రర్లో వెళ్ళి చూస్తూ ఉంటారు. ఓకే, సో కళ్ళు చూస్తూ ఉంటారు, లిప్ మూమెంట్ చూస్తూ ఉంటారు, ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాపీ ఇమిటేషన్ నార్మల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా 3 ఇయర్స్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాప అయితే డెఫినెట్లీ ఇంకా ప్రో యాక్టివ్ ఉంటారు పిల్లలు. సో అమ్మాయిలకి ఇందాక ఒక కాల్ వచ్చింది, మా బాబు లేట్ వస్తుంది అని చెప్పారు. ఎస్, అఫ్ కోర్స్ కొంచెం లేట్, ఒక 1-2 మంత్స్ లేట్ ఉంటుంది అంతే తప్ప పెద్దగా వేరియేషన్ ఉండదు మగపిల్లలకు కూడా. బట్ పాపకి ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ నీడ్ ఉంటుంది. సో బిహేవియర్ థెరపీ అంటూ ఉంటాం మనం. అలా కౌన్సిలింగ్ థెరపీ ఏదైతే ఉందో ఎవ్రీ డే ఒక 40 minutes అట్లీస్ట్ ఒక 3 to 4 months టైం పడవచ్చు పాపకి ఇంకా బిహేవియర్ మోడిఫికేషన్ అవ్వడానికి. అలా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఇస్తే డెఫినెట్లీ ఆ పాప ఏదైతే రొటీన్ లైఫ్ స్టైల్ ఉందో దాంట్లో చేంజెస్ అనేది కనిపించడం జరుగుతుంది 3 monthsలో. సో ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు, మీరు రావచ్చు. సీతామహాలక్ష్మి గారండి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి. సీతామహాలక్ష్మి గారు మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ మా మనవడండి 7 years ఓల్డ్. ఓకే. చికాగోలో ఉంటారు సార్. ఓకే. ఆ అబ్బాయి 7 years కదండి, కొద్దిగా ఇట్లాగే కొద్దిగా ఎలర్జీస్ ఉన్నాయండి. ప్లస్ ఇలాగా పిలిస్తే పలకటం అవన్నీ అదే రెస్పాండ్ అవ్వటం ఉండేది కాదు. అక్కడ థెరపీలు అన్ని చేయించింది మా అమ్మాయి. కాకపోతే ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇంకొద్దిగా బౌల్ మూవ్మెంట్ మాత్రం కరెక్ట్ గా అంటే యూరిన్ వెళ్ళినప్పుడు చెప్పేస్తాడండి, మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పట్లేదు. కొద్దిగా అది ఖరాబ్ అయిన తర్వాత అప్పుడు వెళ్తున్నాడు. ఓకే. అది ఇంకొకటి ఇదేనండి అటెన్షన్, మనం పిలవగానే కొద్దిగా వెంటనే రెస్పాండ్ అవ్వడు. ఓకే. ఇవేనండి రెండు. సో అంటే ఇప్పుడు నార్మల్గా పోటీ ట్రైనింగ్ అంటూ ఉంటాం. సో మోషన్ వస్తుంది మమ్మీ, టాయిలెట్ సుసు వస్తుంది మమ్మీ అని చెప్తా ఉంటారు పిల్లలు. సో అది అట్లీస్ట్ ఒక 2.5 years నుంచి చెప్తా ఉంటారు ఇప్పుడు నార్మల్గా ఉన్న పిల్లలు. సో 7 years అయినా చెప్పట్లేదు అంటే డెఫినెట్లీ కొంచెం డిలే ఉంది. సో డిలే ఏదైతే ఉందో, సో ఆ పోటీ ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మన థెరపిస్టులు కూడా చెప్తా ఉంటారు. డైలీ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, పేరెంట్కి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏదైతే మోషన్స్కి వెళ్ళాలి, సో వస్తుంది అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం నోటీస్ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ 2 hours ఏంటంటే లైక్ కమోడ్లో వెళ్ళి కూర్చోబెట్టడం, అలా ఆ ట్రైనింగ్ అనేది ఉంటుంది. కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేమ్ కాలింగ్ రెస్పాన్స్ కూడా లేదని చెప్తారు, పిలిస్తే పలకట్లేదంటే. సో డెఫినెట్లీ 7 years అంటే కొంచెం ఏజ్ పెరుగుతూ వెళ్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 2-3 థెరపీస్ కంటిన్యూస్గా ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ చైల్డ్ నియర్ టు నార్మల్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి బాబు పైన, ఏజ్ పెరుగుతుంది. అయితే ఈ థెరపీ స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఏంటి అసలు థెరపీ స్కూల్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు ఇందాక కాల్స్ వింటా ఉన్నారు. సో డెఫినెట్లీ డిఫరెంట్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే హై ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మైల్డ్ కేసెస్ ఉన్నారు, పేరెంట్స్ హ్యాండిల్ చేయగలరు. అంటే అసలు బాబుకి ఆర్ పాపకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, బాగానే ఉంటున్నాడే, మళ్ళీ ఏదో ఇష్యూ ఉంది అలా అనిపిస్తే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. సో మైల్డ్ కండిషన్లో పెద్దగా నోటీస్ చేయరు అనమాట పిల్లల్ని పేరెంట్స్. సో మైల్డ్ టు మోడరేట్ కండిషన్కి వస్తే డెఫినెట్లీ పిల్లలు నైట్ నిద్రపోనివ్వరు. సో డిఫరెంట్గా అరవడం, డిఫరెంట్గా చూడడం, సో దానికి రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సివియర్ కండిషన్లో మాత్రం అసలు పిల్లలు రాత్రి కూడా పడుకొనివ్వరు, డేలో వాళ్ళకి నిద్ర కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో అఫ్కోర్స్ పేరెంట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ స్ట్రగలింగ్ కండిషన్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు మోడరేట్ నుంచి సివియర్ ఏదైతే సివియర్ కేసెస్ ఉంటారో అలాంటి పిల్లలకి మనం స్పెషల్ స్కూల్ అనేది రన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలకి థెరపీ సెంటర్కి 1-2 hours 3 hours మ్యాక్సిమం 3.5 hours ఉంటారు. దెన్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే వాళ్ళ పర్సనల్ టైం ఏదైతే ఉంటుందో పేరెంట్స్ది అది లేకుండా పోయింది. సో అలాంటి పేరెంట్స్కి ఏంటంటే అదే స్కూల్లో తెచ్చి పెట్టారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు లీడ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఒక చైల్డ్ కోసం వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో కెరియర్ లైఫ్ని కూడా కాంప్రమైజ్ చేయలేరు. సో వేరే పిల్లలు కూడా ఉండొచ్చు, చిన్న పిల్లలు లేకపోతే ఇంకా వాళ్ళకంటే పెద్ద పిల్లలు. సో వాళ్ళని కూడా చూడాలంటే స్పెషల్ చైల్డ్ ఎవరికైతే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళకి మనం స్పెషల్ స్కూల్ కింద మనం ఓవరాల్గా థెరపీస్ అండ్ స్పెషల్ స్కూల్, సో డే మొత్తం ఇక్కడే ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో వాళ్ళ కోసమే స్పెషల్ స్కూల్ అనేది పెట్టడం జరిగింది మనం. ఓకే. నెక్స్ట్ రమగారు అండి శ్రీకాకుళం నుంచి. రమగారు, హలో. సో ఈ బోధి అనే స్పెషల్ స్కూల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు? ఏ ఏజ్ ఫ్యాక్టర్ నుంచి పిల్లలు ఈ స్కూల్ థెరపీ త్రూ వాళ్ళ ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి?
సో యాక్చువల్గా ఏంటంటే 1 to 3 years చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అంటూ ఉంటాం మనం. ఇందాకే చెప్పాను, బ్రెయిన్ అనేది ర్యాపిడ్గా గ్రోన్ అప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పిల్లలకైతే మనం స్కూల్లో తీసుకోము. 3.5 years తర్వాత ఆర్ 4 years తర్వాత తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా మైల్డ్ కేసు ఉందనుకోండి, వాళ్ళకి నార్మల్ స్కూల్కే పంపిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఇంకా పిల్లలతో మింగిలప్ అవ్వాలి, గ్రూప్ యాక్టివిటీస్ చేసుకోగలగాలి. సో కాపీ ఇమిటేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు సివియర్ కండిషన్ ఆర్ మోడరేట్ కండిషన్ ఉందనుకోండి, వాళ్ళు వాళ్ళ ఓన్ వరల్డ్లోనే ఉంటారు కాబట్టి అలాంటి పిల్లల కోసమే స్పెషల్ స్కూల్ అంటే 3.5 years తర్వాత మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో సివియారిటీ బేస్ మీద అంతే, ఇంకేం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఓకే. సో ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.